విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఎన్నికలు రాకూడదు అని అధికార పక్షం కోరుకుంటుంది. ఎన్నికలు రావాలి అని ప్రతిపక్షం ఆశిస్తోంది. ఎందుకంటే జవాబు వెరీ సింపుల్. ఎన్నికలు జరిగితే మళ్ళీ ఛాన్స్ వస్తుంది, పవర్ చేతిలో పడచ్చు అన్నది కూడా ఉంటుంది. ఇలా అపోజిషన్ అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రతిరోజు దిగిపోమనే కోరుకుంటోంది. నోటి వెంట ఎన్నికల మాటే వస్తుంది అని కూడా చెబుతూ ఉంటారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో తెలుగుదేశం కూడా దాదాపుగా ప్రతిరోజు ఎన్నికల పాటే పాడేది. ముందస్తు అంటూ వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల నుంచే రాగం తీయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మధ్యంతరం అని కొన్నాళ్ళు ప్రచారం చేసింది. అప్పట్లో కూడా జమిలీ ఎన్నికల ప్రస్తావన రావడంతో కేంద్రంతో పాటు ఏపీకి ఒకేసారి ఎన్నికలు తప్పని, 4 ఏళ్ల పాలనతో వైసీపీ సర్కార్ ఇంటికి పోతోంది అని ఎలుగెత్తి చాటారు. అయితే అది జరగలేదు. ఇక తెలంగాణ ఎన్నికలతో ముడిపెట్టి గత ఏడాది వైసీపీ ముందస్తుకు వెళ్తోంది అని కూడా ప్రచారం చేశారు. కానీ అవేమీ జరగలేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ టీడీపీ ప్రచారం తప్పు కాదు, అది రాజకీయ వ్యూహం, తన పార్టీని కాపాడుకునే ఎత్తుగడ. దానితో పాటు ప్రభుత్వం ముందుగా ఎన్నికలకు వెళ్తుందేమో అనే ఆశ. అయితే ఇప్పుడు వైసీపీ ఆ ప్లేస్లోకి వచ్చేసింది. ఆనాడు చూచాయగా వినిపించిన జమిలీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు అధికారికమైంది. ఏకంగా కేంద్రం జమిలీ ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన సిఫార్సులను ఆమోదించింది. దాంతోపాటు రానున్న శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పరిణామాలను చూసినప్పుడు జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీకి ఉన్న పట్టుదల అందరికీ అర్థమవుతుంది. 6 తాను అనుకున్న పంతాన్ని నెరవేర్చుకోవడం బీజేపీకి అలవాటు అయిన ప్రక్రియ. అందువల్ల జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ ఎక్కడా రాజీ పడదు అనే టాక్ అయితే ఉంది. దీంతో వస్తే ముందస్తు, లేకపోతే మధ్యంతరం ఎన్నికలు దేశంలో ఖాయమని వినిపిస్తుంది. ముందస్తు అంటే 2 ఏళ్లలోపు వస్తే, అదే మధ్యంతరం అంటే 3 ఏళ్ల పాలన ముగిసాక వస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది వచ్చినా తమకే లాభమని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది. 5 ఏళ్ల పాటు పార్టీని ప్రతిపక్షంలో ఉంచుతూ పోరాటం చేయడం చాలా కష్టమైన పని. అదే ముందుగా ఎన్నికలు వస్తే మరో లక్కీ ఛాన్స్ దక్కి తమకే పగ్గాలు అందుతాయని విశ్వసిస్తోంది. తక్కువ టైం ఉంటే కనుక కూటమి ఏ కార్యక్రమాలు చేయలేదని, సంక్షేమం విషయంలో ఇప్పటికీ తామే ఛాంపియన్స్గా ఉన్నామని వైసీపీ అంచనా వేసుకుంటుంది. అయితే వైసీపీ అధికారికంగా బయటికి చెప్పకపోయినా ప్రతిపక్షంగా జమిలీ ఎన్నికలు వస్తే వైసీపీకే లాభమని ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీ ముందస్తుకు తదాస్తు అంటుందని కూడా అనుకోవచ్చు. మరోవైపు పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్న క్రమంలో పార్టీని పటిష్టం చేసుకోవటం, ఉన్న నేతలకే టికెట్లు అని పార్టీ చెప్పుకునేందుకు వీలు కలుగుతోంది. డీలిమిటేషన్లో అసెంబ్లీ సీట్లు పెరగకపోతే కూటమిలో 3 పార్టీలు మళ్లీ పోటీ చేస్తే కనుక వైసీపీ నుంచి వెళ్లి జనసేనలో, టీడీపీలో చేరిన టికెట్లు దక్కవని కూడా అంటున్నారు. జమిలీ వస్తే కనుక అసెంబ్లీ సీట్లు కూడా ఈసారికి పెరిగే వీలు ఉండని పరిస్థితి. దాంతో వైసీపీలో ఉన్న నాయకులను నిలబెట్టుకోవడానికి వైసీపీకి జమిలీ ఎన్నికల ప్రచారం మంచి అవకాశమని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి బయట పడకపోయినా తెలంగాణలో బీఆర్ఎస్కి, ఏపీలో వైసీపీకి ముందస్తు ఎన్నికలు రావాలి అనే ఆలోచన అయితే ఉంది అన్న ప్రచారం సాగుతోంది. చూడాలి మరి జమిలీ ఎన్నికల మీద వైసీపీ ఏ విధంగా అఫీషియల్గా రియాక్ట్ అవుతుందో. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.